వ్యవస్థ మొత్తం సర్వనాశనం కావడానికి కారణం ఏంటంటే ఈయన అనాలోచనమైన నిర్ణయాలు ఒకటి, ఇంకోటి అయితే కక్ష సాధింపు. మెయిన్ ఈ రెండింటితోటి ఈ వ్యవస్థ మొత్తం దెబ్బకొట్టింది. ఎందుకంటే 14లో ఏ టైంలో ఏ విధంగా మనం తీసుకున్నాము, 14 to 19 వచ్చే లోపల ఏ విధంగా సర్ప్లస్ తీసుకొచ్చాము, 19 నుంచి 24 వచ్చిన తర్వాత డిస్కమ్లు గానీ లేకపోతే సిస్టమ్స్ మొత్తం ఏ విధంగా దెబ్బతిన్నాయి, కనీసం ఒక్క మెగావాట్ కూడా ఉత్పత్తి తీసుకురాలేదు. చాలా పెద్ద నష్టం చేశాడు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంకి ఎవరు చేయనంత నష్టం చేశాడు అనమాట విద్యుత్ వ్యవస్థకి. అసలు జగన్మోహన్ రెడ్డికి విద్యుత్ వ్యవస్థ మీద మాట్లాడే అధికారం గానీ, విద్యుత్ వ్యవస్థ మీద ధర్నాలు పిలిపించే అధికారం గానీ ఆ మనిషికి ఎట్టి పరిస్థితుల్లో లేడు. ఎందుకంటే అసలు మనం చూస్తున్నాం ఆయన తీసుకున్న చర్యల్లో, తుక్లక్ చర్యల్లో ఇది ఒక పెద్ద చర్య అనమాట. ఏది అతనే పెంచి అతనే విద్యుత్ ఛార్జీలకు ధర్నా పిలుపునియటం అనేది జగన్ తుక్లక్ చర్యలో అసలు ఇది వినటానికే చాలా ఘోరంగా ఉందన్నమాట. ఈఆర్సీకి ప్రజల మీద భారం వేసి ఈఆర్సీకి పంపించారు. 90 రోజుల్లో ఈఆర్సీ నిర్ణయం తీసుకోవాల్సిన దాన్ని నిర్ణయం తీసుకోనికుండా అక్కడ పెట్టేసి దొంగ దెబ్బ కొట్టాలని దొంగ పని చేసేదానికి రెడీ చేసుకుని అక్కడ పెట్టుకొని రెడీగా ప్రభుత్వం దిగిపోగానే కాముగా మేనకుండా కూర్చున్నాడు. అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోయింది. అది ఈఆర్సీ ప్రపోజల్ పోయిన తర్వాత 90 రోజులు దాటిన తర్వాత ఆటోమేటిక్ 90 రోజులు పంపించాల్సింది దాచిపెట్టి పెట్టాడు. అది దొంగ పని చేశాడు. దొంగ పని చేసేసి ఇవాళ పెద్ద మనిషిలాగా నేను పిలుపునిస్తున్నాను ధర్నాలు చేయండి అంటున్నాడు. అసలు ఏ విధంగా పిలుపునిస్తాడో నాకైతే అర్థం కాలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు అధికారం లేదు.